హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సైనిక్పురి నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. విమల గారు మెయిల్ చేశారు. ఓకే. పంజాబీ దాల్ తడక తయారీ విధానం చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో పంజాబీ దాల్ తడక సో చాలా బాగుంటుంది. అంటే రోటీస్తో ఎక్కువగా ఇది అంటే మనకి రెస్టారెంట్స్ లో ఎక్కువ ఈ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉంటాయి కదా. సో ఈజీగానే చేసుకోవచ్చు. అంటే కొంచెం దాంట్లో వేసే పదార్థాలు ఏవైతే ఉంటాయి కొంచెం చేంజ్, అంటే మనం చేసుకునే సౌత్ ఇండియా టైప్ లో కాకుండా కొంచెం చేంజింగ్స్ ఉంటాయి. ఓకే, బట్ ఈజీగానే చేసుకోవచ్చు. ఓకే ఓకే మరి పంజాబీ దాల్ తడక తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పంజాబీ దాల్ తడక తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, అల్లం చిన్న ముక్క, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, వెన్న 1 టీ స్పూన్, నెయ్యి 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ మనం పప్పులు ముందుగా నేను ఉడికించి పెట్టేశాను. సో వీటిలో ఏంటంటే మనం పంజాబీ దాల్ తడకలో కందిపప్పు, శనగపప్పు, సో ఈ రెండు కూడా వాడతారు. అంటే కాంబినేషన్ కంపల్సరీ చేస్తారు. కాంబినేషన్ ఉంటుంది. కొంతమంది పెసరపప్పుతో కూడా చేసుకుంటారు. ఓకే, సో మీరైతే కందిపప్పు, శనగపప్పు తీసుకున్నారు. అవునండి. సో ఈ రెండింటిని కూడా మనం కొద్దిగా పసుపు వేసి ఉడికించి పెట్టేశాను. ఓకే ఓకే. సో ఇక్కడ నూనెతో కాకుండా కొద్దిగా నెయ్యి, ఓకే, కొద్దిగా వెన్న. సో మనకి అంటే ఇలా వెన్న వాటితో చేస్తారు కాబట్టి కొద్దిగా ఈ డిషెస్ టేస్ట్ అనేది కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా. ఎస్ అండి. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు. ఓకే, సో ఇంకా ఈ పప్పులో మనకి ఇట్లా పోపు లాంటిది ఏమి ఉండదా రాజు గారు? ఎండింగ్ లో తడక అంటేనే మనకు పోపు ఉంది. తడక అంటే పోపు. ఓహో, దాని పై నుంచి వేసుకుంటారు కదా. ఓకే ఓకే. సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు, సో తరిగిన అల్లం, ఓకే, అలాగే తరిగిన వెల్లుల్లి. అంటే ఇలా ముక్కలుగానే వేసుకోవాలి రాజు గారు, లేకపోతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాడుకోవచ్చా? సో ఇలా ముక్కలుగా వేస్తే బాగుంటుంది. ఓకే, కొంచెం మెథడ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో దాంతోపాటుగా ఆ టేస్ట్ అనేది కూడా మనకు కొంచెం ఇదిగానే వస్తుంది. సో ఇది కొంచెం వేగిన తర్వాత టొమాటో ముక్కలు, ఓకే, అలాగే సరిపడా ఉప్పు, కారం. ఓకే, సో ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడుతున్నాం మనం. సో దీంట్లో ఎక్కువగా వాళ్ళు అదే వాడుతూ ఉంటారు. అందుబాటులో ఉంటే ఇది మనం వాడుకోవచ్చు, లేకపోతే మనం రెగ్యులర్గా యూజ్ చేసే కారపొడి అయినా వాడుకోవచ్చు. అంటే కొంచెం కలర్ బాగా వస్తుంది అని కదా. అవునండి. కొద్దిగా పసుపు, ఆల్రెడీ మనం పప్పులో కూడా వేసాం కదా, సో చూసుకొని వేసుకోవాలి. సో మనకి టమాటా ముక్కలు కొద్దిగా మగ్గాలండి. సో మూత పెట్టేసేద్దాం. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: శనగపిండిలో పెరుగు కలిపి తలకు పట్టించి ఆరిన తర్వాత తలస్నానం చేసినట్లయితే మీ స్కాల్ప్ ఫ్రెష్గా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. చూద్దామా రాజు గారు? ఓకే అండి. ఓకేనా, మగ్గిపోయాయి. నెక్స్ట్ సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న పప్పు అండి. అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా వాటర్ ఇస్తారా? సో దీని కన్సిస్టెన్సీ మనం ఎలా ఉంచుకోవాలి రాజు గారు? మరీ ముద్దలా కాకుండా మరీ లూజ్గా కాకుండా నార్మల్గా ఉండాలి. ఈ పప్పుని అంటే ఇంకా బాగా ఇట్లా మెత్తగా మెదిపేసుకోవడం అలా ఏమీ అక్కర్లేదా? అక్కర్లేదు. ఇలా కొద్దిగా పప్పు తెలుస్తూ ఉండాలి. కొంచెం శనగపప్పు అనేది కొంచెం మనకు లైట్ గా తెలుస్తూ ఉంటుంది. సో కందిపప్పు మెత్తగా అయిపోతుంది. ఓకే, ఇది అటువైపు మార్చేసుకుందాం. ఆన్ చేయాలా స్టవ్? ఆన్ చేయండి.
సో దీంట్లో కూడా నెయ్యి వాడుతున్నామా? కొద్దిగా నెయ్యి, కొద్దిగా వెన్న. పోపు కూడా సేమ్. ఓకే. కొన్ని డిషెస్ మనకంటే పూర్తిగా వెన్నతో చేసుకున్నా కూడా బాగుంటాయి కదా రాజు గారు. సో దీనికి కూడా మనకు కావాలంటే అట్లా ఓన్లీ వెన్న వాడుకొని చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. బాగానే ఉంటుందా? ఎస్. సో నూనె అనేది లేకుండా మనకి ఇవి ఏది అందుబాటులో ఉంటే దాంతో చేసుకోవచ్చు అనమాట. సో అందుకే అంటే కొంచెం మన పప్పుకి ఈ పప్పులకి కొద్దిగా టేస్ట్ అనేది తేడా ఉంటుందేమో కదా. ఎస్. సో వాళ్ళు కొంచెం ఇలా వెన్న ఇవి ఎక్కువ వాడుతూ ఉంటారు. సో దీంట్లో ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, ఓకే, కొద్దిగా ఇంగువ అండి. ఓకే. సో ఇది అంటే కొద్దిమంది వాడతారు ఇంగువ, కొద్దిమంది ఇంగువ లేకుండా డైరెక్ట్ గానే పోపేసి చేసుకుంటారు. ఓకే. సో చాయిస్. లేదా మనం ఒకసారి విత్ ఇంగువ తోటి, ఒకసారి ఇంగువ లేకుండా, సో అలా కూడా ట్రై చేసుకోవచ్చు. మార్చేయాలా? స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. సో పోపు అనేది మనం బౌల్లోకి తీసుకున్న తర్వాత పైన చేద్దామా? అంటే చూస్తుంటే యాక్చువల్గా మనకి టమాటా పప్పు లాగే ఉంది. టేస్ట్ అనేది కొంచెం రెండు పప్పులు మిక్స్ ఉంది కాబట్టి కొంచెం ఆ వేరియేషన్ తెలుస్తుంది మనకి. ఓకే. కొత్తిమీర, ఓకే, సో చివరిగా ఈ తడక. ఓకే. ఓకే, పంజాబీ దాల్ తడక రెడీ అండి. ఓకే అండి, మరి పంజాబీ దాల్ తడక రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పంజాబీ దాల్ తడక తయారు చేసే విధానం: ముందుగా కందిపప్పు, శనగపప్పు, ఉప్పు, పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి, కొద్దిగా వెన్న వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, వెల్లుల్లి వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా ఉడికించిన పప్పుల మిశ్రమం, ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. పాన్ లో నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని పప్పుల మిశ్రమంలో వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పంజాబీ దాల్ తడక రెడీ.